నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి, రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం 2024 ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, రాశిలో కుజుడు ఉన్నాడు. రాశిలో ఉన్నటువంటి కుజుడు, ఎందుకంటే తనుభావంలో ఉన్నటువంటి కుజుడు ఇంకా చెప్పనలవి కాదు.
అంతా నాదే ఇష్టారాజ్యం అనుకున్నట్టుగా మాట్లాడినప్పుడు తెచ్చుకునేటువంటి ఇబ్బందులు అనేకంగానే ఉంటాయి. ఎంత ఏది చెప్పినా కూడా అంటే కాకపోతే ఒకటేంటంటే ఒక కొన్నిసార్లు మనం ధైర్యం చేయకపోతే కొన్ని పనులు కాలేదు అని అయ్యో అప్పుడే ధైర్యం చేసుంటే బాగుండేది అని అంటుంటాను చూడండి. అలాంటి పనులకు మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ధైర్యాన్ని ఇస్తాడు. తన యొక్క అంటే ఏ పని మొదలు పెట్టాలన్నా ఏమన్నా ఏమవుతుందో ఎట్లా ఉంటుందో అనేటువంటి భావన కాకుండా చాలా ధైర్యంగా స్థైర్యంగా మనోధైర్యం ఎక్కువగా ఉండి మొదలుపెట్టే కొన్ని పనుల వల్ల చాలా వరకు విజయాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఆలోచన విధానం ఉంటుంది. తర్వాత ఆర్థికంగా ఏ రకమైన ఇబ్బందులు అనేటువంటివి అయితే ఉండవు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి రవి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మొదటి పక్షము ఈ మాసం అంతా కనుక తీసుకున్నట్టయితే అందులో ముందుగా మొదటి పక్షంలో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థితి అయితే రవి మూలంగా కనిపిస్తుంది. అది సహజ సిద్ధంగా వచ్చేటువంటిది. ఇది ఒక రాశికి ఈ రాశికి అని చెప్పేది కదా, అందరికీ ఉండేటువంటి స్థితి. ఇక చతుర్థంలోకి వచ్చేసరికి చతుర్థంలో శుక్రుడు కేతు, ఇది గృహస్థానం. ఇక్కడ శుక్రుడు నీచపడి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అని అయితే తప్పకుండా చెప్పాలి. ఇది ఎంతవరకు అంటే మొదటి పక్షం వరకు ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది. తర్వాత కేతువు కొంత వైరాగ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే నీచిపడిన శుక్రుడు ఉండడం వల్ల ఆ ఉత్సాహం చచ్చిపోతుంది. అది చేయాలన్నటువంటి స్థితి ఉండదు. ఎవరైనా సరే ఏ రంగంలో అంటే రాజకీయం అవ్వచ్చు, లేదు సినీ ఫీల్డ్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదైనా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఏదైనా సరే దాంట్లో మనకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత 10లో ఉన్నటువంటి 9లో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు. ఇక్కడ శని వక్రించి ఉండడం వల్ల ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం, ఏదైనా రాశి ఏదైనా గ్రహం వక్రించింది అంటే ఇంతకుముందు తాను ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఇవ్వలేదో అవి ఇవ్వడం కోసమే వక్రించేమో అని చెప్తుంటాం. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంటే ఉద్యోగం ప్రయత్నాలు చేసేటువంటి పిల్లలకి లేదు ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చేసేటువంటి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. చక్కగా వాళ్ళకి అది అంటే మంచి ఉద్యోగాల్లో మీరు పేరు తెచ్చుకోవడం కానీ ఉన్న వాటిలలో లేదు కొత్త ఉద్యోగాలు సంపాదించడంలో కానీ మంచి నిష్ణాతులుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఈ దీంతో పాటు రాహు ఈ వ్యాపించేటువంటి తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనకు ఎలా కనిపిస్తుంది అంటే 9లో ఉన్న శని మనకి వక్రించి ఉండడం వల్ల పూర్వపుణ్య ఫలం వల్ల వచ్చేటువంటివి వస్తే 10లో రాహు ఏదైనా సరే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి కదండి, అవి చాలా ఉపయోగపడే విధంగా ఉండే పరిస్థితి అయితే వీరికి ఉంటుంది. ఇక రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే రెండవ పక్షంలో ఇప్పటి వరకు చెప్పినట్టుగా అన్నీ సమానంగా ఉండి చక్కగా ఉన్నప్పటికీ రెండవ పక్షంలో మాత్రం కొద్దిగా ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అన్నటువంటి వారికి అన్నీ కూడా ఇవన్నీ కూడా తీసివేసినట్టుగా చక్కగా అన్నీ పోయి శుక్రుడు తన స్వస్థానంలోకి వస్తాడు కాబట్టి హాయిగా ఆనందంగా ఉంటుంది. మిగతా ఫలితాలన్నీ కూడా మనకి మొదటి పక్షంలో ఏ విధంగా ఉన్నాయో అలాగే ఉన్నప్పటికీ రెండవ పక్షంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి శుక్రుడు నీచపడడం వల్ల వచ్చినటువంటి ఆ కష్టం నష్టం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తీసివేసినట్టు పోతుంది. చక్కగా మనం కావాలనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవడం అనేక రంగాల్లో, ముఖ్యంగా ఏదైనా సరే ఒక ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి సదావకాశంగా ఈ మాసం అంతా కూడా ఉంటుంది అని చెప్పచ్చు. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టున్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ రెండు విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి రెండు చెక్ చేసుకోండి, మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి
నిష్ణాతులు ఎవరున్నా సరే పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టిలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిషం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరు ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం అంటే విఘ్నేశ్వరుడిని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.